కూటమి అంటే కలిసి నడవటం మాత్రమే కాదు, ఎక్కడ ఎవరు పోటీ చేయాలి అన్నదే అసలు పరీక్ష. 2024లో టీడీపీ జనసేన మధ్య కుదిరిన సీట్ల పంపకం ఫార్ములా ఇప్పుడు పాత లెక్కగా మారిందా? జనసేన బలం పెరిగిందన్న అంచనాలతో పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కువ వాటా కోసం పట్టుబట్టబోతున్నారా? అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటే టీడీపీ స్థానిక నేతలను చంద్రబాబు ఎలా ఒప్పిస్తారు? పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు ఎక్కడ ఎవరి బలం ఎంత, ఎవరికి సీటిస్తే గెలుపు ఖాయం? మరి జనసేన కోరుతున్న వాటా ఎంత? టీడీపీ ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ మాత్రం తగ్గే ప్రసక్తే లేదంటుంది. మరి చంద్రబాబు పవన్ల మధ్య జరిగే చర్చల్లో ఏ ఫార్ములా ఫైనల్ కానుంది? మరి ఈ సీట్ల పంపకం కూటమిని మరింత బలపరుస్తుందా, లేక భాగస్వామ్యుల మధ్య కొత్త చిచ్చుకు కారణమవుతుందా? అసలు గేమ్ ఏంటి, ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. పొత్తు రాజకీయాల్లో సానుకూలతలు ఎలా ఉంటాయో సవాళ్లు కూడా అంతే ఉంటాయి. ఒకే పార్టీలో విభేదాలు కనిపిస్తున్న సమయంలో రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి నడవటం మరింత క్లిష్టమైన విషయం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద పరీక్షగా మారుతున్నాయి. 2024 ఎన్నికల సీట్ల పంపకం ఫార్ములాను జనసేన ఇక కొనసాగించేందుకు సిద్ధంగా లేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2 ఏళ్లలో జనసేన బలం పెరిగిందన్న అంచనాలతో కొత్త వాటా కోసం పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. కూటమి ఐక్యతను కాపాడుతూనే పార్టీకి న్యాయమైన స్థానం దక్కాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల ద్వారా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం కీలక లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అందుకే సీట్ల పంపకం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది. ఇరు పార్టీల నాయకత్వం మధ్య ప్రాథమిక చర్చలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ దృష్టిలో 2024 ఫార్ములా ఇప్పుడు పాత లెక్క. 2026 రెండో భాగంలో జనసేన రాజకీయంగా మరింత విస్తరించిందన్న భావనతో స్థానిక ఎన్నికల్లో తన వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. పార్టీ ఓటు శాతం 15 నుంచి 20% మధ్య ఉంటుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్క ఆధారంగా స్థానిక సంస్థలో గణనీయమైన సీట్లు కోరే అవకాశం ఉంది. 30% పైగా స్థానాలను కోసం జనసేన ప్రయత్నించవచ్చన్న ప్రచారం కూడా ఉంది. కూటమి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ తమ పార్టీ బలానికి తగ్గ ప్రాతినిధ్యం దక్కాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తే 2029 అసెంబ్లీ ఎన్నికలకు జనసేన మరింత ధైర్యంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఎన్నికలు పార్టీ భవిష్యత్ విస్తరణకు కీలకంగా మారనున్నాయి. కార్యకర్తల ఆశలు కూడా ఈ ప్రక్రియతో ముడిపడి ఉన్నాయి. జనసేనకు స్థానిక సంస్థల ఎన్నికలు సంస్థాగత నిర్మాణానికి కీలక అవకాశం. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు పదవులు, పోటీ అవకాశాలు కల్పించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవచ్చని నాయకత్వం భావిస్తోంది. మరోవైపు టీడీపీకి గ్రామస్థాయి వరకు బలమైన యంత్రాంగం ఉంది. విస్తృత సభ్యత్వం, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉండటంతో స్థానిక ఎన్నికల్లో పోటీపై టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అందువల్ల జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటే టీడీపీ స్థానిక నాయకుల్ని ఒప్పించడం చంద్రబాబు ముందున్న ప్రధాన సవాల్. బలాబలాలు, గెలుపు అవకాశాలు, స్థానిక సమీకరణలు పరిశీలించి పంపకం చేస్తే ఇరుపక్షాలకు ప్రయోజనం ఉంటుంది. వ్యక్తిగత ఆశలు, స్థానిక అసంతృప్తులు పెరిగితే కూటమి సమన్వయానికి సమస్యలు రావచ్చు. అందుకే అధినాయకత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకత్వం అవసరం అవుతోంది. ముందస్తు చర్చలే కీలకంగా మారనున్నాయి. పంచాయతీలు, మండలాలు, పరిషత్తులు, మున్సిపాలిటీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ కూటమి విలువలపై స్పష్టమైన అవగాహన ఉంది. అందువల్ల చర్చల ద్వారా సీట్ల పంపకంలో సమతుల్యత సాధించే అవకాశం ఉందని రెండు పార్టీల్లో ఆశాభావం ఉంది. ఎక్కడ జనసేన బలంగా ఉంది, ఎక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతంలో స్థానిక నాయకత్వం ప్రభావం చూపుతుంది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే వివాదాలు తగ్గుతాయి. 2024 పరిస్థితులను యథాతథంగా కొనసాగించకుండా కొత్త సమీకరణలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే సమయంలో టీడీపీ శ్రేణుల ఆకాంక్షలను గౌరవించడం కూడా కీలకం. కూటమికి ఉమ్మడి ప్రత్యర్థిగా వైసీపీ ఈ పరిణామాలను గమనిస్తోంది. భాగస్వామ్య పార్టీల మధ్య చిన్న విభేదాలు కూడా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల స్థానిక ఎన్నికల సీట్ల పంపకం కేవలం పోటీ వ్యూహం కాకుండా కూటమి భవిష్యత్ ఐక్యతకు కీలక పరీక్షగా మారుతోంది. పొరపాటు జరిగితే టికెట్లు ఆశించిన నేతలో అసంతృప్తి పెరుగుతుంది. మొత్తంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి
సాధారణ ఎన్నికల ముందు కీలక సాధనగా నిలవనున్నాయి. జనసేన తన పెరిగిన రాజకీయ బలానికి తగ్గ వాటాను కోరుతోంది. టీడీపీ తన బలమైన క్షేత్రస్థాయి వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని సీట్ల విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బీజేపీ పాత్ర కూడా కొన్ని ప్రాంతాల్లో సమన్వయానికి ఉపయోగపడవచ్చు. సీట్ల పంపికలో న్యాయం, గెలుపు అవకాశాలపై స్పష్టమైన లెక్కలు, స్థానిక నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తే సమస్యలు తగ్గుతాయి. ఇద్దరు అధినేతలు పరస్పర అవగాహనతో నిర్ణయం తీసుకుంటే కూటమి మరింత బలపడుతుంది. విభేదాలు బయటకు వస్తే మాత్రం ప్రత్యర్థులకు అవకాశం లభిస్తుంది. అందుకే స్థానిక ఎన్నికల ఫలితాల కంటే ముందే కూటమి ఐక్యతను కాపాడటం అత్యంత ముఖ్యం. రాబోయే రోజుల్లో జరిగే చర్చలు ఈ రాజకీయ పరిణామానికి దిశను నిర్ణయించనున్నాయి. కూటమి నేతలు సవాల్ను ఎదుర్కొంటే 2029 లక్ష్యాలకు పునాది పడుతుంది.